తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో ఇవాళ మీడియా ముందుకు వచ్చి ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారు. జనసేన మీద ఇవాళ రోజున విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. మేము బెదిరింపులు పాల్పడ్డామని చెప్పేసి, లేదంటే ఆయన ఉపసంహరించుకోవడానికి గల కారణాలు ఏంటనేది ఇవాళ రోజున పత్తిత్తు మాటలు మాట్లాడడం అంబటి రాంబాబు గారి విజ్ఞతగా వదిలేస్తున్నాము. ఇవాళ ఒక ప్రొఫెసరు నాగేశ్వరరావు గారికి మేము ఏ విధంగా గౌరవిస్తామో దాన్ని మళ్ళీ రాజకీయంగా చేస్తున్న ఈ వైసీపీ నాయకులకి ఏంటంటే సిగ్గులేని మాటలు మాట్లాడకూడదు. ఇట్లాంటి మాటలు సిగ్గులేని మాటలు మాట్లాడకూడదు. అది అంబటి రాంబాబుని అడగండి. సుకన్య సంజనతో మాట్లాడిన మాటలు అవన్నీ మీరు ఉన్న మాట అంటే ఉలికెక్కువ అన్నట్టుగా మీకు సంబంధం లేని విషయంలో మీరు ఏలు పెట్టడం దేనికి? మీకు సంబంధం లేని విషయంలో మీరు రాజకీయం చేయడం దేనికి? మీకు సంబంధం లేని విషయంలో ఇవాళ రోజున మీడియా సమావేశాలు ఇట్లా ఏర్పాటు చేస్తున్నారు. మీరు మాట్లాడటం దానికి సమస్య తీరిపోయింది అన్నప్పుడు, ఇవాళ సమస్య తీరిపోయింది అన్నప్పుడు మీరు మీడియా ముఖంగా మీరు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు? సిగ్గులేని ధనం ఇది. సిగ్గులేని ధనం కాబట్టి ఇవాళ రోజున చీకొట్టారు, 11కు నిలబెట్టారు. అందుకనే కదా 11కు నిలబెట్టారు. అర్థమైందా? బయటికి రాని మనుషులు, అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించలేని మనుషులు, అయ్యా బాబు అని చెప్పేసి ప్రతిపక్షం హోదా కావాలని అడుక్కునే మనుషులు ఇవాళ మీరు మమ్మల్ని వచ్చి అడుగుతారా? మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారా? సరే, ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారిని వైసీపీ పార్టీ అంటారా మీరు? అంబటి రాంబాబు గారి గురించి మాట్లాడుతున్నారు సార్. ఆయన డిఎంకేకి ఆల్రెడీ పేటీఎం కార్యకర్తగా ఉన్నాడు. ఇటు పక్క నుంచి కూడా అటువంటి పేటీఎం అందిస్తున్నారంటే ఆయన ఖచ్చితంగా వైసీపీనే. చెప్పండి. రైట్. నేను మళ్ళీ మాట్లాడతాం మీతో. మేడం విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. వాయిస్ రావట్లేదు. వాయిస్ మ్యూట్లో చూడండి. విజయశేఖర్ రెడ్డి గారు అన్మ్యూట్ చేయండి. ఎస్ సార్. రమేష్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, మేమేదో గొడ్ల పార్టీ అంటున్నామని. అలాగే ఏం చేయమంటారు సార్? మీ సొంత చిన్న ఆయన్ను మీరే చంపేసి నారాసుర రక్త చరిత్ర అని మీ పేపర్లో బలంగా రాయించుకొని సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పి స్టేజ్ల మీద ఏడ్చి కన్నీళ్లు పెట్టి రమేష్ గారు ఇస్తా మీకు ఇస్తా నెక్స్ట్ మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారిని ఓడించండి చెప్పి ఏడుపులు బ్రహ్మపులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన వెంటనే అసలు సిబిఐ ఎంక్వైరీనే వద్దు, మా పోలీసులు సూపర్ టాపులు మేమే దీన్ని క్లోజ్ చేస్తామని అన్న వ్యక్తిని ఏమన్నా సార్? గొడ్డలే కాకుండా అంటే గొడ్డల పార్టీ కాకుండా వేరే పార్టీ అసమర్థుడా జగన్? అసమర్థుడా? ఓట్లు కలుపుకొని యువత చంపారా కూడా సొంత తండ్రి ప్రమాదంలో చనిపోతే కాసేపు రిలేషన్ మీద దుమ్మెత్తిపోస్తారు, కాసేపు రకరకాల వ్యక్తుల మీద మాట్లాడతారు. ఆఖరికి మీతో ఉన్న కొత్త సత్యనారాయణ ఏమన్నారు సార్? మీరు మీ అమ్మ విజయలక్ష్మి గారు మీరు ఆయన చనిపోవడానికి కారణమని మీరు టాపిక్ మీదకి రండి. టాపిక్ లో కంక్లూడ్ చేయండి. సమయం అయిపోయింది. శేఖర్ రెడ్డి గారు ప్రకాష్ రాజ్ గారి గురించి, అంబటి రాంబాబు గారి గురించి ఏం చెప్తారు? ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో ఎందుకు వీళ్ళు మళ్ళీ దీన్ని భుజాన్ని వేసుకున్నారు? టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. మేమేమంటున్నాం సార్, ఏదైతే సమస్యలు జరిగాయో వాటి మీద మేము కామెంట్ చేస్తున్నాం. మేము ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కావాల్సిన ఎక్కడ మాట్లాడట్లా. కానీ ఇక్కడ నాగేశ్వర గారు జగన్ మాట్లాడారు. ఇలా వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, మనోహర్ గారు చెప్పారు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అనలేదు సార్. బదిల్యం ఇలా రకరకాల పేర్లు చెప్పి ఆయన ఏదో పెద్ద తెలిసినట్టు మా మీద దుమ్మెత్తిపోయడం, తెలుగుదేశం పార్టీ దుమ్మెత్తిపోయడం, అట్లాగే కూటమి ప్రభుత్వంలోని రకరకాల పార్టీల మీద చిచ్చు పెట్టడం, అట్లాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో లేకపోతే వైసీపీ పార్టీ చాలా గొప్ప పార్టీ, వీళ్ళేదో చాలా మిత్రత్వానికి విశ్వసనీయతకు వీళ్ళు పెట్టింది పేరుని కితాబు ఇవ్వడం,
దీని ఏమన్నా సార్? ఇది పేటీఎం బ్యాచ్ చేసే పని కాకుండా ఎవరు చేసే పని సార్? సార్ ఒకటి రాజకీయ విశ్లేషకులు అన్నా జర్నలిస్ట్ అన్నా కొన్ని పద్ధతులు ఉంటాయి. మీరు మాట్లాడుతున్నారు ఏవి రాధాకృష్ణ గారు కామెంట్ చేశారని, మరి మీరు ఏవి రాధాకృష్ణ గారి మీద అదే ఏబిఎన్ మీద ఎంత దుమ్మిది పోస్తున్నారు సార్? సార్ చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని కామెంట్ పెడుతున్నారు, లోకేష్ గారి మీద ఎన్ని కామెంట్ పెడుతున్నారు, రాధాకృష్ణ గారి మీద అన్ని కామెంట్ పెడుతున్నారు. మీరు సోషల్ మీడియా ఒకసారి చూడండి, సోషల్ మీడియా ఎన్ని కామెంట్ పెడుతున్నారు, ఏబిఎన్ మీద కావచ్చు, రాధాకృష్ణ గారి మీద కావచ్చు. మరి మీరు దుమ్మిది పోయించా? అట్లాగే నాగేశ్వర గారికి మీరు దుమ్మిది పోయింది తప్ప అంటే ఆయన మాట కరెక్టా? మీరు ఏబిఎన్ మీద కావచ్చు లేదంటే రాధాకృష్ణ గారి మీద కావచ్చు, మీరు దుమ్మిది పోయినారా? మీరు కామెంట్ చేయలేదా? మీరు సోషల్ మీడియా ట్రోల్ చేయలేదా? అంటే మీరు చేసే తప్పు లేదు, మేము నాగేశ్వర గారి మీద చేసే తప్ప. నాగేశ్వర గారు మాట్లాడచ్చా? అంటే ఒక పార్టీని సపోర్ట్ చేయొచ్చా? సార్ కేసు ఎందుకు పెట్టారంటే మాకు అన్యాయం జరుగుతుంది, మా క్యారెక్టర్ దెబ్బతింటుంది, మా మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాడు. రైట్ 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 ఒక్క నిమిషం ఇద్దరు ఆగండి, దయచేసి ఇద్దరు ఆగండి. శేఖర్ రెడ్డి గారు సమయం ఇది, రమేష్ గారు మీకు ఇస్తాను, ఆగండి. శేఖర్ రెడ్డి గారు ఇదే పవన్ కళ్యాణ్ గారి మీద కృష్ణవంశీ అనే వ్యక్తి అంత దారుణంగా మాట్లాడితే, ఆయన సతీమణి కావచ్చు బిడ్డలు కావచ్చు అంత దారుణంగా మాట్లాడితే ఏమయ్యాడు సార్ ఈ ప్రకాష్ రాజు? ఎందుకు ఒక కామెంట్ చేయలేదు సార్? నువ్వు మా అధ్యక్షుడు పోటీ చేసావే, సినిమాకు సంబంధించిన మా అధ్యక్షుడు పోటీ చేయలేదా? దానికి నాగబాబు గారు సపోర్ట్ చేయలేదా? అలాంటి పరిస్థితుల్లో కృష్ణవంశీ అంత దారుణంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే కనీసం ఒక్క మాట మాడా జస్ట్ ఆస్కింగ్ అని కబలు చెప్పే ప్రకాష్ రాజు ఆ రోజు నూరు పడిపోయిందా? అదే జగన్మోహన్ రెడ్డి ఇంతమంది చంద్రబాబు నాయుడు గారిని 75 వయసులో అరెస్ట్ చేస్తే నీ నోరు పడిపోయిందా? అట్లాగే ఇంతమంది టీడీపీ నాయకులు అరెస్ట్ చేసినప్పుడు నీ నోరు పడిపోయిందా? అట్లాగే చంద్రబాబు నాయుడు గారి సతీమణిని లోకేష్ గారిని అంత అవమానకరంగా అసెంబ్లీలో మాడినప్పుడు ఈ ప్రకాష్ రాజు నోరు పడిపోయిందా? అప్పుడప్పుడు ప్రకటన ఇతను నోరు ఇప్పుడు ఎందుకు వేస్తోంది? దీనికి ప్రకాష్ రాజు గారు సమాధానం చెప్పాలా? ఇలాంటి చీఫ్ వ్యక్తులు పేటీఎం బ్యాచ్ సార్ మమ్మల్ని మాట్లాడేది. సార్ అంబటి రాంబాబు ఎంత నీచమైన వ్యక్తో, ఎంత దారుణమైన రాజకీయాలు చేస్తున్నాడు, అంతకన్నా దారుణమైన నీచమైన వ్యక్తి చెప్తాను. జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోండి. ఎవరు నీచమైన వ్యక్తులు? అంబటి రాంబాబు, చంద్రబాబు వ్యక్తిగతంగా వద్దండి. శేఖర్ రెడ్డి గారు, రమేష్ గారు వ్యక్తిగతంగా మాట్లాడమాకండి. రైట్ ఒక్క నిమిషం విజయశేఖర్ రెడ్డి గారు ఆగండి. రమేష్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. రమేష్ గారు ప్లీజ్ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ప్రకాష్ రాజ్ గారు వీళ్ళు ఇలా భుజాను ఇప్పుడు ఎత్తుకుని మాట్లాడుతున్న ఉద్దేశం ఏంటి? సమస్య పోయింది అనుకున్న దానికి మీకు సంబంధం లేని దానిలో మళ్ళీ ఈయన వచ్చి ఇలా మాట్లాడతాను ఎలా చూడాలి? టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. నేను అదే టాపిక్ మీద మాట్లాడుతున్నా. వాళ్ళ నేను టాపిక్ డైవర్ట్ అవ్వనండి, డీవియేట్ అవ్వను. వాళ్ళు 100 రకాలుగా మాట్లాడుతున్నా, వాటికి సమాధానం నేను చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మాట్లాడిన ప్రతిదీ కూడా చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడు అంబటి రాంబాబు గారి విషయం వచ్చేటప్పటికి, అంబటి రాంబాబు గారు వేరే విషయాల మీద ప్రెస్ మీట్ పెడితే విలేకరులు అడిగిన ప్రశ్న మీద ఆయన సమాధానం చెప్పడం జరిగింది. సమాధానం చెప్పిన తర్వాత దీన్ని రకరకాలుగా ట్రోల్ చేయడం జరిగింది తప్ప అంబటి రాంబాబు గారు స్వయంగా ఆ విషయం మీద మాట్లాడిన సందర్భం లేదు అనేది కూడా మీరు గుర్తించాలి. ఇంకోటి కూడా మీరు ఇందాక క్లియర్ గా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా లోకేష్ గారు కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈ రకంగా మాట్లాడుతాం. ఎవరు మాట్లాడిన తప్పది. ఎందుకంటే ఆగన్నా ఒక నిమిషం, మీలాంటి వాళ్ళు ఖండిస్తే రేపొద్దున మీడియా మీద కూడా అందరికీ గౌరవం పెరుగుతుంది. మీలాంటి వాళ్ళు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, అదే లక్ష్మీకాంత్ అని మాట్లాడుతూ పత్తిత్తులు లేదా పేటీఎంలో మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు గారికి కానీ మిమ్మల్ని కాదండి ప్రకాష్ రాజుని మేము అనుకుంటుంది పేటీఎంలు ఉండాల్సిన అవసరం లేదు. అన్నది ప్రకాష్ రాజుని గుర్తుపెట్టుకోవాలి. నేను అంటున్నా అంబటి రాంబాబు గారిని, నాట్ ఓన్లీ నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళని అంటలేదు, అంబటి రాంబాబు గారిని అంటున్నా.
అంబటి రాంబాబు గారు పేటీఎం ఎందుకు? పేటీఎం అంతా అంబటరాంబాబు మీరు వింటున్నారా? మీకు అర్థమవుతుందా నేను అన్నది? ఎవరి దగ్గర ఉంటారు? ఇస్తావా? నేను అంటుంది అర్థమవుతుందా? నేను అంటుంది అర్థమవుతుందా? నాకు అరే నేను అంటుంది నాకు పేటీఎం అన్నది అర్థమవుతుంది. మీరు నాకు మాట్లాడి కొంచెం గ్యాప్ ఇవ్వండి. పేటీఎం అన్నది ప్రకాష్ రాజ్ని వ్యాఖ్యలు చేశారు కాబట్టి మేము అంబటి రాంబాబు గారిని ప్రశ్నిస్తున్నామన్నా. ఇక్కడ పేటీఎం అన్నది మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళని కాదు, అదొకటి అర్థం చేసుకోండి. రాజుని పేటీఎం